ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రస్తుతం బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నారు. అయితే మొన్న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 394 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెన్ చేసి జనాలకు అందించాలని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే హుజూరాబాద్ ఆయన నియోజకవర్గం కాబట్టి. సో కౌశిక్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెనింగ్ కూడా చేశారు. కానీ ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారో పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి గారి కోపం కట్టలు తెంచుకుంది. ఈ 394 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించినవి కావు అని, ఈ ఇల్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసినవని, పెండింగ్ గా ఉన్న కన్స్ట్రక్షన్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్ చేసి బెనిఫిషియరీస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుందంటూ కౌశిక్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఈ దెబ్బతో ఒక పక్క జై కాంగ్రెస్ అంటూ, ఇంకో పక్క జై బీఆర్ఎస్ అంటూ జనాలు కూడా ఫైర్ అయ్యారు. మధ్యలో పోలీసులు వచ్చి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేశారు. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్ అనే ఇమేజ్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.